హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వేసవి కాలంలో ఒంటికి చల్లదనంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ పెసరపప్పుని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట మెంతి కూర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా పడుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని పెసరపప్పు ఇలా హాఫ్ ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో మనం ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు కూర రెడీ. ఇది రైస్లోనే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.